ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకునే ప్రార్థనా జీవితము ఈరోజు మీరు కలిగి ఉండాలని దేవుని వాగ్దానము మీతో మాట్లాడుతూ ఉండగా, ప్రతి ప్రార్థన యందు సహనము కనబరుస్తూ యెహోవా యందు స్థిరమైన ప్రార్థనా జీవితము కొనసాగించగలిగినట్లయితే ఆయన మీ ప్రతి ప్రార్థనకు చెవియెక్కి మీ మొర్రను ఆలకించేవారుగాను, మీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేవారుగాను ఉన్నారు. కాబట్టి యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకోగలిగిన, సహనము కలిగినటువంటి హృదయమును, సహనము కలిగినటువంటి ప్రార్థనా జీవితము, సహనము కలిగినటువంటి విశ్వాసమును నీవు కొనసాగించాలని క్రీస్తు ప్రభువారు ఈరోజు కోరుకుంటున్నారు. అట్టి ప్రార్థనా జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఈ యొక్క వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్చుకునేవారుగా, కాబట్టి సహనము కలిగిన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ యెహోవా కొరకు సహనముగా కనిపెట్టుకునేటువంటి హృదయమును, అట్టి విశ్వాసమును మీరు బదిలపరచుకోవాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని, ఈ వాగ్దానము ద్వారా మీ ప్రతి మనవి కూడా దేవుని సన్నిధిలో అంగీకరించబడి మీ ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునేవారిగా ఉండాలని, ఈ యొక్క వాగ్దానము ద్వారా మీరు విత్తబడాలని, ఫలించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.